నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏ ప్రభుత్వానికి ఇప్పటివరకు రానంత వ్యతిరేకత ఆ పార్టీకి వచ్చిందంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఆయన పార్టీ కార్యకర్తలు నేతలతో చెప్పిన పరిస్థితే మనం చూస్తున్నాం. ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ నుంచి చాలామంది సీనియర్లు కూడా బయటికి వెళుతున్న పరిస్థితి. మరి పార్టీ మనుగడే కష్టమైన నేపథ్యంలో మరి పార్టీని కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడుతున్నట్టే కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు నేను చాలా ఇబ్బందులు పడ్డాను, అలాగే చాలాసార్లు కేసులు ఎదుర్కొన్నాను, నా భార్య చాలాసార్లు బెయిల్ ఇచ్చింది, సో మీరు కూడా కష్టాలు పడండి, పైకి ఎదుగుతారు అని చెప్పి కూడా కార్యకర్తలందరికీ ఆయన హితబోధ చేస్తున్నారు. సో మరి ఎంత చెప్పినా కూడా మరి ఆ పార్టీలో నుంచి చాలామంది మరి బయటికి వెళ్తున్నారు. అసలు ఈ కేసులు ఎప్పుడైతే ఆయన ఎదుర్కోవడం జరిగిందో అప్పటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ క్లోజ్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశమయ్యారు. అలాగే పార్టీ క్లోజ్ అవ్వబోతుంది, ఇంకా అసలు పార్టీకి మనుగడే కష్టం అనుకుంటున్న నేపథ్యంలో ఆయన పార్టీ ఇన్ఛార్జీలను, జిల్లా ఇన్ఛార్జీలను కూడా మారుస్తూ వస్తున్నారు. నిన్న రాష్ట్ర అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్ను కూడా నియమించారు. సో ఇంకొకటి, గతంలో కూడా మనం చూసాము, ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టారో అప్పుడు ప్రతి పోస్టు మీరు పెట్టండి, దానికి ముందు నేను వెళ్తాను జైలుకి, నా పేరుతో పెట్టిన రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా చూస్తే మీరు పోరాడండి, నేను పోరాడాను, నేను కేసులు ఎదుర్కొన్నాను, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, సో మీకు కూడా మంచి పదవులు వస్తాయి, మీరు కూడా పోరాడండి అని చెప్పి వాళ్ళకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కావట్లేదంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన గతంలోనే ఎవరికి మంత్రి పదవులు ఇస్తాను, ఎవరికి శాసనసభ్యులు చేస్తాను, ఎవరికి లోక్సభ సభ్యులు చేస్తాను, వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏందో చెప్పాడు కదా. మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఎవరికైనా సరే దాంట్లో పదవి రావాలి అంటే వాళ్ళు కనీసం 3-4 కొట్టాలా, 2-3 చంపబోవాలా, లేకపోతే కుంభకోణాల్లో ఉండాలా. అదే కదా ఆయన చేసింది. నిన్న మీరు చెబుతున్నారు, ఇప్పుడు దాకా చెప్పారు. పాపం ఆయన అనంతపురంలో సమావేశం ఏర్పాటు చేశాడు. ఆయన పార్టీని ఎక్కడ నేను కారాగారంలోకి వెళ్తే వీళ్ళందరూ నాయకులు ఎదుగుతారని చెప్పని పార్టీలోనే ఉండకుండా చేయాలనుకుంటున్నారు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఉదాహరణ ఆయన నియమిస్తున్నటువంటి వ్యక్తులను చూసుకుంటా ఉంటే గోరంట్ల మాధవ్ నియమించాడు కదా. మరి ఆయన పార్టీ నిలబెట్టుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే పార్టీ లేకుండా చేయాలనుకుంటున్నాడా? ఆయనే చేస్తున్నాడు, ఎవరు చేయాల్సిన పని లేదు. ఇది ఇప్పుడు రేపొద్దున రోజా గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని, ఎస్వి సుబ్బారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని, ఇక్కడికి వచ్చేసరికి అంబటి రాంబాబు గారిని, పేరుని నాని గారిని, కొడాలి నాని గారిని, లేకపోతే అనంతబాబు గారిని, మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రేపు పొద్దున పదవులు ఇచ్చుకుని సరిపోయేది కదా. వేరే వాళ్ళు ఎందుకు? ఎటు మిగిలేదు వాళ్లే కదా. వాళ్ళని వేరే పార్టీ వాళ్ళు చేర్చుకోరు, వాళ్ళకి అవకాశం లేదు, మిగిలేదు వాళ్లే. కాబట్టి వాళ్ళకే కనుక ఇచ్చారనుకోండి, కనీసం పార్టీ ఉనికి కొంతమంది సభ్యులు ఉన్నారన్న భావన అయినా వస్తుంది. ఏంటంటే ఆయన కారాగారం వేసింది, ఆయనతో పాటు వీళ్ళు కూడా చాలామంది వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అప్పుడు మిగిలిన వాళ్ళు ఉండాలా లేదా అని చెప్పని ఆలోచించుకుంటూ ఉంటారు. నాయకులు ఎందుకుంటారు, కార్యకర్తలు ఎందుకుంటారు, ప్రజలు ఎందుకుంటారు? మన ఎమ్మట ప్రజల కోసం పోరాటం చేస్తే ప్రజలు ఉంటారు. రేపు పొద్దున అధికారంలో వస్తుంది అనుకుంటే నాయకులు ఉంటారు. మా నాయకుడు మంచి పని చేస్తున్నాడు, మనం ముందుకొచ్చి చేయాలని చెప్పి కార్యకర్తలు ఉంటారు. ఈ మూడిట్లో ఆయన ఏది ప్రామాణికంగా తీసుకోవట్లేదు కదా. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం చాలా స్పష్టంగా నేనైతే చెప్పదలుచుకున్నది ఏంటంటే, అతను ఇలానే ఉండాలా, ఇలాంటి వ్యక్తుల్నే ప్రోత్సహించాలా. ప్రజలు అతను ఏం చేశాడో క్షుణ్ణంగా ప్రజలందరికీ తెలుసు. దానికి సహకరించిన వ్యక్తులు వీళ్ళందరే కాబట్టి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా ప్రజల ముందు కనపడతా ఉంటే గతాన్ని మర్చిపోకుండా ఉంటారు ప్రజలు. కాబట్టి ఇతను మారకూడదు, ఇతను ఇలానే కొనసాగితేనే ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం అయితే నేను ఘంటాపథంగా చెప్పగలను. అయితే సార్, ఓ పక్క ఏమో ఆయన పార్టీని కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, మరో పక్క చూస్తేనేమో రోజుకొకళ్ళ రాజీనామా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా వైసీపీకి విశాఖ డైరీ చైర్మన్లు, డైరెక్టర్లు కూడా చాలామంది 13-14 మంది దాకా రాజీనామా చేశారంటున్నారు. సో ఎందుకని అంటారు ఇలా జరుగుతుంది? అంటే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉండే నాయకులు, ప్రజలు పాపం వాళ్ళు ఎప్పుడు కార్యకర్త ఏ పార్టీకి నమ్ముకుంటే ఆ పార్టీకి ఉంటారు. తటస్థంగా ఉండే ప్రజలు, కార్యకర్తల ఉత్సాహాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి. రేపు జనవరి తర్వాత చాలా ప్రాంతాల్లో మరి ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత ఈ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, త్వరలో రాబోతున్నాయి. దీనికి సంబంధించినంత వరకు త్వరలోనే ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి ఇంకెంత కాలపరిమితి పెద్దగా లేదు కదా. ఈ పార్టీని మారి తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో వచ్చేసి
ఉండా మేయర్నో లేకపోతే జిల్లా పరిషత్ అధ్యక్షుడినో మండలాధ్యక్షుడినో తప్పించారనుకోండి, మళ్ళీ వాళ్ళకే కదా పదవి వచ్చేది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళే కదా ఉండేది. అప్పుడు ఎటు అధికార పార్టీ ఉంది కాబట్టి వీళ్ళకి తిరుగులేదనే భావనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ మమ్మల్ని నిలబెడతారు, ఈ పదవి మేము అలంకరించి అట్లానే ఈ పదవిలో కొనసాగవచ్చు అని చెప్పి చాలా అతి తెలివులతో చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. దాన్ని గమనించి నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళని మన పార్టీలో తీసుకోవాల్సిన అవసరం ఉందా? త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ కాస్త సమయంలో వీళ్ళని తీసుకుంటే మనకు ఒరిగేది ఏంటి? కాబట్టి మీరు ఒకసారి తిరిగి ఆలోచించండి దీని గురించి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దాదాపు ఇక ఈ చేరికలు అయిపోయే అవకాశం ఉంటుందని అయితే నేను భావిస్తున్నా. ఈరోజు వాళ్ళు ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి కదా, మామూలుగా డైరీ మీద, విశాఖ డైరీ మీద, డైరీ చైర్మన్ గారి మీద వాళ్ళు కావాలని చేశారని చెప్పి చాలా స్పష్టంగా దాని గురించి సాక్ష్యాధారాలతో సహా ఇంతకుముందు వెల్లడించడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయన రాజీనామా చేశాడు, వాళ్ళందరూ రాజీనామా చేశారంటే ఇప్పుడు నేను చేసిన అంశాలే మళ్ళీ వాళ్ళనే కొనసాగిస్తారు. రేపు పొద్దున మళ్ళీ పాలక మండలి ఎన్నికలు జరిగినా కూడా మమ్మల్నే పెడతారు, ఆ పార్టీలో చేస్తే సరిపోతుంది. మొత్తానికి ఈ పోయిన అందుట్లో కొంతమందినైనా ఉంటే ఆ వాసనలు పోకుండా ఉంటాయి కదా. మళ్ళీ ఏమో ప్రజలు కనుక ఏదైనా ఆలోచించేసి పార్టీని మార్చారనుకోండి, అంటే ప్రభుత్వాన్ని మార్చారనుకోండి, అప్పుడు ఆ ప్రభుత్వంలోకి వెళ్తారు కదా. వీళ్ళకి సిద్ధాంతాలు కానీ పార్టీల మీద నమ్మకం కానీ ప్రేమ కానీ ప్రజలకు ఏదో సేవ చేయాలనే అభిప్రాయం అయితే రాజకీయ నాయకులకైతే లేదనేది వాస్తవం. అధికారమే పరమావిధి, అధికారం ఎటుంటే అటు పరిగెత్తుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదేవిధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దానికి కూటమి పెద్దలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 164 స్థానాలు ఇచ్చిన తర్వాత చిత్తుగా ఆ నాయకులను ఓడించిన తర్వాత ఆ నాయకులు మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. దాన్ని మీరు కొనసాగించండి, ఆ పార్టీ అనేది ఉండదు. మీరు వాళ్ళని చేర్చుకుంటే ఆ పార్టీ ఉండదనుకుంటే పొరపాటు. మీరు వాళ్ళని రానియకుండా, వాళ్ళ దగ్గర రానియకుండా కనుక వాళ్ళ మీద ఉన్న అభియోగాలని రోజుకోటి బయటకు వస్తున్నాయి కాబట్టి దానికి ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కనుక శిక్షిస్తే ఆ పార్టీ అనేది ఎటు ఉండదు. ప్రజలు కూడా మీకు బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు 164 ఇచ్చారు, రేపు ఎన్నికల్లో 170 స్థానాలకైనా వెళ్ళొచ్చు. అంతేగాని వాళ్ళు ఏదో మారారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దాని మీద స్పష్టంగానే కొత్త నిశ్చయంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళు రాజీనామా చేసి మన దగ్గరకు వస్తే వాళ్ళని చేర్చుకోకూడదని చెప్పని నిన్న మంత్రిమండలిలోనే సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాన్ని ఆచరణలో కనుక పెట్టాలని పెడితే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు లేకుండా పోతాయని అయితే నేను భావిస్తున్నాను. రైట్. అంటే పార్టీ ఇంత ఓటమి పాలైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరులో ఎటువంటి మార్పు మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇదే నాయకుల వల్లనే పార్టీ ఓడిపోయింది, వాళ్ళపై ఉన్న వ్యతిరేకత వల్లనే ఓడిపోయింది. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధి అంటే ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేకుండా ఉండాలి, ప్రజలకు కొంచెం దగ్గరగా ఉండేటట్టు ఉండాలి, ఆయన అంటే ఒక శాంటిటీ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే శ్యామల గారిని, లేకపోతే రోజా గారిని, ఇటు చూస్తే గోరంట్ల మాధవ్ గారిని, వీళ్ళని అధికార ప్రతినిధులుగా పెట్టి అసలు ఆ పార్టీ మనుగడ కొనసాగించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అనుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇందాక నేను ఉదాహరించాను కదా చాలామంది పేర్లు, వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి ఎవరిని కూర్చోబెడితే అతను ఏమనుకుంటున్నాడంటే నాకు కావాల్సిన వ్యక్తులతో స్పష్టంగా చెబుతున్నాడు. అందుకని ప్రజలు నిశ్చితంగా గమనించారు కాబట్టి ఆయనకు వాతలు పెట్టారు. ఇప్పుడు ఇలానే ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ వాతలకి మందు పూసుకునే అవకాశం కూడా ఎవరు? వీళ్ళు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజల్ని చాలా చిన్న చూపు చూశాడు అతను. కారణం ఏంటంటే అయాచితంగా రాజశేఖర రెడ్డి వారసుడు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో అతను ఎంత ప్రజలు నడిచారు. అధికారంలోకి వస్తే కదా అతను ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, అతను ఏం చేస్తాడు, రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇతను ఏం చేయబోతున్నాడు అని చెప్పి ఒక నిర్ణయానికి రావడానికి అధికారం ఇచ్చిన తర్వాత చూశారు. ఇక్కడ చాలామంది గమనించుకోవాల్సింది ఏంటంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. మొన్న ప్రజలు అందరూ సంపూర్ణంగా వాళ్ళు ఏదైతే వాళ్ళకి పెట్టని కోటలుగా ఉన్నారనుకున్న వాళ్ళు కూడా తిరగబడి ఓట్లు వేశారు కాబట్టి ఘోర పరాజయం వాళ్ళకి వచ్చేసింది. ఇప్పటికి కూడా మీరు అన్నట్టు అతను మారకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మారితే మళ్ళీ ఆ పార్టీ మనుగడ సాగిస్తే, లేదా చంద్రముఖిలా అతను తయారయ్యాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారి గురించి అన్నాడు కదా, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చంద్రముఖి ఆయన, చంద్రబాబు నాయుడు గారు రజనీకాంత్ గారు. అక్కడ దాన్ని ఎలా తొలగించాలో, చంద్రముఖిని ఎలా పారదోలాలో, మళ్ళీ ఆ కుటుంబాన్ని ఎలా రక్షించాలో, అంటే ఆంధ్ర రాష్ట్రం అనే కుటుంబాన్ని ఎలా రక్షించాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఇప్పుడు తరివేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఆయనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రముఖి కాదు, అది గమనించుకోవాల్సిన అంశం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అవకాశాలు ఇవన్నీ కూడా వ్యూహంలో భాగమా లేకపోతే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుందా అనేది అర్థం కావట్లేదు. కానీ ఈ పాటికి ఒక 5-6 అంటే సాక్ష్యాధారాలతో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళదైన స్టైల్లో బొరగడ్డ అనిల్,
మరి అతను వరా రవీందర్ రెడ్డి వాళ్ళకి జరిగినటువంటి సత్కారాలకు వీళ్ళకి కూడా ఒక 5-6 జరిగి ఉన్నట్టయితే ఈ పాటికే ఆంధ్ర రాష్ట్రం అంతా కరెక్ట్గా అన్ని అంశాలు లేకపోతే అన్ని వ్యవస్థలు కూడా గాడిని పడి ఉండేవి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 6 నెలల్లో ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించింది కావచ్చు, కేంద్ర నిధులు కావచ్చు, ఒకసారి చూసుకున్న తర్వాత మనం ఈ పనులంతా చేసుకుంటూ వెళ్ళిపోదాం, చట్టం తన పని తాను చేసుకుంటుంది అనే ఉద్దేశంతో ఇతనని ఒక రకంగా ఏమనుకుంటున్నారంటే నాకు తెలిసి ఇతననే ఫ్యాక్టరు ఎదురుగా కనపడితేనే మనకు మంచిదనే భావంతో వదిలేస్తున్నారేమో అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. కానీ అదైతే మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.